హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దుర్గమ్మకు ప్రార్థిస్తూ ఈ వీడియో ఈరోజు మంగళవారం కదండి వీడియో చేస్తున్నాను. ఈరోజు అమ్మవారిని ఇలా అలంకారం చేసుకున్నానండి. ఇదిగోండి, అమ్మవారిని ఇలాగ అలంకారం చేశాను. 2 మందార పువ్వులు ఉంటే పెట్టి గులాబీ పువ్వులతో చేశాను. ఈరోజు పూజ అయితే చాలా బాగా అయింది. ఇదిగోండి, అమ్మ గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో ఆ మధ్యలో ఎంత ముద్దుగా అమ్మ కనిపిస్తుందో ఒకసారి చూడండి. అమ్మ ఎలా ఉందో కామెంట్ పెట్టరా ప్లీజ్ అండి, కామెంట్ పెట్టండి. అమ్మవారు ఎలా ఉంది, పూజ ఎలా ఉంది కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. అలాగే గజలక్ష్మి దీపం, లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో ఆ దీపాన్ని అలంకారం చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారి పాదాలు ఇదిగోండి, అమ్మవారి పాదాలు అమ్మవారి ముందే ఉంటాయి పాదాలు, అమ్మవారి పాదాలండి ఇవి. అలాగే అమ్మనైతే ఇలాగ అలంకారం చేసుకున్నానండి. ఇదిగోండి, అమ్మ ఎలా అనిపిస్తుందో చెప్పండి. అమ్మ ఎంత ముద్దుగా కనిపిస్తుందో, బంగారు తల్లి. నేను చక్కగా మాట్లాడుకుంటానండి అమ్మతో, నా కష్టం సుఖం అన్నీ కూడా అమ్మతో చెప్పుకుంటానండి. ఈరోజు అమ్మవారి పూజ అయితే ఇలా అయిందండి. ఇదిగోండి, అలాగే పక్కనే పెట్టానండి అయ్యవారిని. నంది, శివలింగం, అన్నపూర్ణమ్మ, అలాగే శివయ్య. అమ్మ పక్కనే ఉంటుంది చూడండి. అమ్మ ఎలా ఉందా, అయ్యవారు కూడా ఎలా ఉంటారండి. అమ్మ పక్కనే కదా అయ్యవారు ఉండాలి, అందుకని అలా పెట్టారండి. యాస్టీస్గా మీకు తెలిసిందే, ఎప్పుడు ఆ తండ్రికి 2 దీపాలు నైవేద్యం ఎప్పుడు ఉండేవండి. శివయ్య దీపం కూడా ఇలా ఉంటుందండి శివయ్యకి. అమ్మవారిని ఈరోజు ఇలాగ అలంకారం చేసుకొని ఇలా పూజ చేసుకున్నానండి. నా పూజా విధానం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు. ఇందులో ఏమైనా తేడా ఉంటే నాకు ప్లీజ్ నాకు ఒక కామెంట్ పెట్టండి. అమ్మవారికి 2 దీపాలు పెడతానండి. శుక్రవారం మంగళవారం గజలక్ష్మి దీపం పెడతానండి. అమ్మని అయితే ప్రతిరోజు వాడిపోయిన పువ్వులు తీస్తాను, మళ్ళీ ప్రతిరోజు గులాబీ పువ్వులతో అమ్మని ఇలాగే అలంకారం చేసుకుంటానండి. అమ్మ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. శివయ్య, శివబాబా గారు అన్నీ 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 కూడా మా ఇంట్లో ఉంటాయండి. అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి. అలాగే ఈరోజైతే అమ్మవారిని ఇలాగా అలంకారం చేసుకున్నాను. మా పూజ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈరోజు నైవేద్యం ఆకు చెక్క, 2 అరటిపళ్ళు, ఒక కమలా పండు, సీతాఫల పండు పెట్టానండి. ఈరోజు దానిమ్మ పండు ఒలిసి ఈరోజు అమ్మవారికి నివేదన చేశానండి. ఈరోజు పరమాన్నం ప్రసాదం ఏమనలేదు, అందుకని దాలింపలు ఏ ప్రసాదం పెట్టినా పాలు అయితే నేను అమ్మవారికి సమర్పిస్తానండి. ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది. పూజ ఎలా ఉందో నచ్చితే